దయ్యం పిల్లల గురించి ఏం చేయాలి? బేసిక్ గా ఎవరికైనా భయం వేసినప్పుడు ఏం చేస్తారు? ఉలిక్తారు. దేవుణ్ణి తలుచుకుంటారు కదా. దేవుణ్ణి తలుచుకున్నప్పుడు ఏం చేస్తారు? భజన చేస్తారా? అవును. మరి ఆ భజన కొంచెం పెద్దగా చెక్క భజన రేంజ్ లో చేసామనుకో, దెయ్యాలేంటి మీరు కూడా వెళ్ళిపోతారు. Alright, so let's begin this special segment. పార్వతి తనయా పరుగున రావా, పార్వతి తనయా పరుగున రావా, పాలింప 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 రావేమయా, ఓ విఘ్నేరాయ దేవింప రావేమయా, పాలింప రావేమయా, ఓ విఘ్నేరాయ దేవింప రావేమయా. మునుముందుగా నిన్ను మదిలో నదలసేము, మునుముందుగా నిన్ను మదిలో నదలసేము, ముందుగా నీము మదిలోన తలచి మనసారా నిన్నే పాటించదా, ప్రార్థించరా, చోటగీగిన ఏ పాట పాడినా, ఏ చోట కేగినా ఏ పాట పాడినా, పాడేదా నీ గీతమే, ఓ విఘ్నేరాయ పలికేదా నీ నామమే. అదే ఎక్కడ వచ్చింది? తగిట తగిట చెన్ను తగిట తగిట చెన్, రంగిరావే బంగారు బొమ్మరావే, రంగిరావే బంగారు బొమ్మరావే, నడకలో నా ఉంది మహిమ, నడకలో నా ఉంది మహిమ, నాకు ముందే తెలుసును రంగి, రంగిరావే బంగారు బొమ్మరావే, రంగిరావే బంగారు బొమ్మరావే. చేను నాది కంద చేను గాబుగొచ్చే, కట్ట కింద చేను నాది కంది చేను కాపుకొచ్చే, కంది చేను కంది చేను కంది చేను గాబుగొచ్చే, కన్ను ఏమో యోచను రంగి, రంగిరావే బంగారు బొమ్మరావే, రంగిరావే బంగారు బొమ్మరావే.
దో చిత్తూరు చిన్నదాన ఎట్లా ఎగురుతావు? లుంగి కూడా ఊసిపోవాలా? చిత్తూరు చిన్నదానా నీ మనసులో నేను లేనా మురిపించి మై మరపించి నా మనసును దోచితివే. ఆహో 3 పాస్టు 1 2 3 4 తక చిత్తూరు చిన్నదానా నీ మనసులో నేను లేనా. ఆహా చిత్తూరు చిన్నదానా నీ మనసులో నేను లేనా. ఆహా ఆహా ఓహో ఓహో ఆహా. చిత్తూరు చిన్నదానా నీ మనసులో నేను లేనా. 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 ఏం సమయం ముసలోడా అబ్బాయిలు దమ్ దమ్ దరువైరా పెద్దోడా చం 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 చిందైరా చిన్నోడా దమ్ 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 దరువైరా పెద్దోడా చం
చం చిందైరా చిన్నోడా. వెల్ డన్. నిజంగా తిరునాళ్ళలో ఈ యాక్ట్ చాలా 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 ఫేమస్. పెద్దాయన మీ పేరు? జవకల వెంకటరమణ. జౌకుల వెంకటరమణ గారు. మీ వయసు ఎంత అండి? 74. ఆది గారు ఎంత? 74. అయితే రాఘవ గారిదే. నాకు తెలిసినంత వరకు మీరు ఈ యాక్ట్ చేసేటప్పుడు ఎంత ఎంజాయ్ చేశారో ఇక్కడ చూసిన వాళ్ళు అసలు ఇంకా ఒక్క సెకండ్ మా డైరెక్టర్ మీరు వెళ్ళండి మమ్మల్ని వదిలేస్తే మేము కూడా వచ్చి మీతో డాన్స్ చేసేవాళ్ళు. మేమే కాదు అక్కడ మా జడ్జెస్ కూడా. నాకు చేయడానికి అభ్యంతరం లేదు కానీ ఇదిగో ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా, మళ్ళీ కరెక్ట్ జోడి దొరికిందంటారు. నేను అనాలా? కరెక్ట్ జోడి చంపుతాను. సరే ఆది గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఎక్కువ మీరే మాట్లాడుతుంటారు కాబట్టి మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఏమనిపించేదేంటి, ముసలోడే గాని. చెక్క భజన మా సైడ్ కూడా, ప్రకాశం జిల్లా సైడ్ కూడా చాలా ఫేమస్ ఇది. మనం ఈ డి షోలు, జబర్దస్త్ షోలు ఇవేమి రాకముందు ఇవే ఉండేవన్నమాట. ఎక్కువ ఎక్కడైనా షోలు ఉంటే పర్ఫార్మెన్స్ అంటే ఇవే తీసుకొచ్చేవాళ్ళు. అలాంటిది మళ్ళీ మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ కార్యక్రమాన్ని మళ్ళీ తీసుకురావడం అనేది నిజంగా చాలా మంచి విషయం. తాత ఉన్నంత వరకు ఒక ఎత్తు, మళ్ళీ సమీరా యాడ్ అయిన తర్వాత ఇంకొక ఎత్తు. ఎనర్జీ వేరే లెవెల్, అసలు అదిరిపోయింది. అసలు ఎలా ఆ బీట్ పట్టుకొని టైమింగ్ కి ఆ టుక్కు 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 ఎలా? మరి మా జడ్జెస్ కి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. ఇంద్రజ మ్యామ్. ఒక 4 మూమెంట్లు చేసి మాట్లాడమంటేనే ఊపిరి అందక మేమంతా పోరాడతాం. మీరు అంత డాన్స్ చేస్తూ లైవ్ లో పాడుతూ అని అది కూడా అంత ఎనర్జీగా, హుషారుగా, ఉత్సాహంగా మళ్ళీ చూస్తుంటే నిజంగా నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి. మీ ఉత్సాహంలో ఒక 10% మాకున్నా కూడా మేము ఇంకా ఎంతో సాధించగలం అనిపించింది. మీ ఆ పర్ఫార్మెన్స్ కి నిజంగా అయితే జోహార్ అండి. మీరు నిజంగా యువర్ వండర్, అంతే యువర్ వండర్. అండ్ డెఫినెట్ గా సమీరా గారు, ఆది గారు చెప్పినట్టు మీరు యాడ్ అయిన తర్వాత ఇంకా మంచి కలర్ఫుల్ వచ్చింది, ఆయనకి ఇంకా ఉత్సాహం పెరిగిపోయింది. అండ్ పిల్లలు మీరైతే ఎర్రోగా తీసారు, అసలు ఎంత బాగా చేశారు, కోఆర్డినేషన్. అండ్ మీ బృందాన్ని కూడా మాకు పరిచయం చేయండి. మాకు చిన్న అవకాశం ఇచ్చినందుకు, ఇది మీకు చిన్న అవకాశమే కావచ్చు, మాకు చాలా పెద్ద అవకాశం. మాకు ఇంత సహకరించినందుకు, మా కళను మళ్ళీ ముందుకు తెచ్చినందుకు మీ శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నామండి. డాక్టర్ సమీరా నంది అవార్డు గ్రహీత, 3 డాక్టరేట్ వచ్చింది, ఒక నంది అవార్డు కూడా వచ్చింది. ఆమె వంతు సాయంగా కళలో మంచి పేరు తెచ్చుకొని ఆమె ఎన్నుకునేందుకు మాకు కూడా మంచి పేరు వస్తూ మాకు చాలా ఈ రోజు గర్వకారణం మేడం. ఆమెకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం. ఇక్కడ చేరిన కళాకారులకి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం మేడం. పెద్దాయన. మరి అనంతపురం జిల్లా కదిరి మండలం ఎర్దొడ్డి గ్రామం. నాకు 17 సంవత్సరాల నుండి ఈ చెక్కలు పట్టుకున్నా. నేను 72 నుంచి గురువుని. నేను 72 అంటే ఇప్పటికి ఎన్ని ఏళ్ళు అయిందో మీరే లెక్క వేయాల్సింది, నాకు చదువు రాదు. ఈ స్టేజ్ ఎక్కించినందుకు శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్లకు మీకు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు పాదాభివందనం చేసుకుంటున్నా. మరి ఆమ్ని గారు, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఫస్ట్ ఎంటైర్ టీమ్ కి నా అభినందనలు. టాలెంట్ ఎక్కడో గుర్తించాలి, అది శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు మిమ్మల్ని గుర్తించి ఈ స్టేజ్ మీద తీసుకొచ్చి ఈ రోజు తెలుగు ప్రేక్షకులందరూ మిమ్మల్ని చూసి ఆదరిస్తారండి, ఎంకరేజ్ చేస్తారు. ఇంకా మీ ఫ్యూచర్ బ్రైట్ గా ఉంటుంది. రష్మి, ఆ పెద్ద ఆయనతో రాఘవ గారు ఒక్క స్టెప్ వేస్తారంట. రాఘవ్ గారు రండి. ఏంటి ఆయనకు మాత్రమే కోరికలు ఉంటాయా? మాకు కూడా ఉన్నాయి, ఆది గారు కూడా కలిసి చేయాలి. వాళ్ళిద్దరు కాంబినేషన్ కోసం నేను వెళ్ళి. సరే, ఆ కాంబినేషన్ అయ్యాక ఈ కాంబినేషన్ చూడాలి. కాసేపు ఇద్దరులో ఎవరు రాఘవ గారు అర్థం కాల. ఆది గారు రండి. ఇప్పుడు తేలిపోతుంది 74 34 అనేది. ఇప్పుడు ఆది గారు సమీరా గారితో. సూపర్. పెద్ద తేడా లేదే. అబ్బా, మీ నాన్న అనుకున్నారా నేను? వేసేసాడు. Once again, thank you so much to the entire team and hopefully మీరు మళ్ళీ వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.